ఓం నమ శివాయ. అరుణాచలం కొత్తగా వెళ్ళేవారికి సలహాలు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారు, అక్కడికి చేరుకోవడంలోనే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి. కుడివైపున కరుణగిరి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. అరుణాచలం వెళ్ళే ప్రతివారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణంగా వేస్తే ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు. దర్శనానికి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలో తీసుకోవచ్చు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దర్శనం ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు. నైరుతి లింగం దగ్గర మాత్రం మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఏ మంత్రం లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. మనం కూర్చోకుండా నిలబడి కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో బెంచ్పై పడుకోండి. కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి. కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరిని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తరువాత ఎడం వైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు. లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్తో అతిపెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడ తపస్సు చేశారు. రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం. ఇది మహాభక్తురాలైన అమ్మను అని ఆవిడ కట్టించిన గోపురం. రెండవ ప్రాకారానికి ఎడం వైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు కింద దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం కూడా ఉంటుంది. అది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ఆలయంలో కూడా 10 రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచలం శివుడి దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి. 10 రూపాయలకు శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి. అది స్వామివారి మీద వేస్తారు. శివ సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపున తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. రమణ మహర్షి వారు ఆశ్రమంలోకి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి. ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెట్టబడతారు. విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. ఒకసారి అక్కడి ప్రసాదాన్ని స్వీకరించండి. ఆడి అన్నామలైకు దగ్గరలో అర్ధనారీశ్వరి టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది. ఇక్కడ పెట్టిన భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరవలసిందే. అన్నపూర్ణమ్మ ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తెలుగువారి కదా, ఆదరణ ఎక్కువ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నేను ప్రతి నెల అరుణాచలానికి వెళ్తానండి. సో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్పాను.
నేను కొత్తగా ఛానల్ పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను. ఓకే వ్యూవర్స్, బాయ్.